చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. న్యూయార్క్ సబ్వేలో ప్యాసింజర్ పై గుర్తు తెలియని వ్యక్తి ఫ్లెమింగ్ లిక్విడ్ చల్లాడు. దాంతో 23 ఏళ్ల అలీజా శరీరంపై మంటలు చెలరేగాయి. గాయపడ్డ అతన్ని హాస్పిటల్ కు తరలించారు. నిందితుడైన 49 ఏళ్ల నీల్ టేల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు దాటుతున్న మహిళను టెక్సాస్ కు చెందిన మహిళ కారుతో ఢీకొంది. గాయపడ్డ ఆమెను హాస్పిటల్ కు తరలించేసరికి చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. తర్వాత యాక్సిడెంట్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. టర్కీకి బయలుదేరిన ఖతర్ ఎయిర్వేస్ ఫ్లైట్ కుదుపులకు గురైంది. దాంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 6 ప్రయాణికులు, మరో 6 ఫ్లైట్ క్రూగా అధికారులు గుర్తించారు. ఫేస్బుక్ ఫీడ్ లో వచ్చే క్విజ్లు ఆడొద్దని అలబామా అధికారులు హెచ్చరిస్తున్నారు. దాని కారణంగా ఐడెంటిటీ టెస్ట్ జరిగే ప్రమాదాలున్నాయని అంటున్నారు. ఆడుతున్న వాళ్లు సెక్యూరిటీ క్వశ్చన్స్ అప్పుడు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చీఫ్ టెక్నాలజీ రెచెన్ రతన్ సూచించారు. చైనీస్ కమ్యూనిటీ పార్టీకి స్పైగా పనిచేస్తున్నాడన్న ఆరోపణలతో న్యూయార్క్ పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన నివేదిక ఒకటి ఇటీవలే విడుదలైంది. అందులో లెఫ్టినెంట్ అధికారి స్టీవెన్ లీ యుఎస్ లోకి అక్రమంగా ప్రవేశించిన చైనా మహిళకు సాయం చేసినట్టు తేలింది. డెలావార్ బట్టల దుకాణం నుంచి బైడెన్ నెమ్మదిగా బయటకొస్తూ మీడియాకు కనిపించారు. బైడెన్ తన సొంత రాష్ట్రమైన డెలావర్లో ఎప్పట్లానే వారాంతాన్ని గడిపినట్టు తెలుస్తోంది. దానికి ముందు రోజే ఆయన వెస్ట్ పాయింట్ వద్ద భారీ ప్రసంగం చేశారు. ప్లానెట్ ఫిట్నెస్ జిమ్ లోకి ఒక టిక్ టాక్ యూజర్ తరచూ వివిధ బార్ కోడ్లతో ఫ్రీగా ప్రవేశిస్తున్నాడు. అయితే హాట్స్ ఆన్ జార్, ట్వింకిల్స్ మొదలైన వాటి మీదుండే బార్ కోడ్లను ఉపయోగించి అతను మెంబర్షిప్ లేకుండా జిమ్ లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జిమ్ ఉద్యోగులు అతన్ని నిరోధించడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మోరిస్ కౌంటీ అధికారుల పేర్లను ఉపయోగించి స్కామర్లు మోసం చేస్తున్నారు. బాధితులకు ఫోన్లు చేసి వివిధ కారణాలతో ఫైన్లు కట్టించాల్సిందిగా బెదిరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కేసులు ఒక్కొక్కటిగా మోరిస్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీసులో నమోదవుతున్నాయి. సైబర్ అటాకర్ల నుంచి తాగునీటిని రక్షించేందుకు యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రయత్నిస్తుంది. లోకల్ ఆపరేటర్లు తమ కమ్యూనిటీలను సైబర్ అటాకర్ల నుంచి ఎలా రక్షించాలో సూచిస్తుంది. ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఆటంకం రాకుండా చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. కస్టమర్లు తప్పకుండా జంబో మెయిల్ బాక్సులను కొనుగోలు చేయాలని మే నెల 2వ వారంలో యుఎస్ పోర్టల్ సర్వీస్ ప్రకటించింది. అయితే కస్టమర్లు ఈ జంబో మెయిల్ బాక్సులను వాల్మార్ట్, హ్యాండీపోల్లో కొనుక్కోవచ్చు. వీటి వల్ల తమకు ఎలాంటి ఆర్థిక లాభం లేదని పోస్టల్ సర్వీస్ తెలిపింది. ఏఎంసీ థియేటర్లో గుర్తు తెలియని వ్యక్తి 4 అమ్మాయిలపై దాడి చేశాడు. టికెట్ కొనుక్కోకుండానే ఆ నిందితుడు థియేటర్లోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు. నిందితుడు విగ్ పెట్టుకొని ట్రెంచ్ కోట్ ధరించినట్టు అక్కడ చూసిన వారు తెలిపారు. నార్త్ కరోలినాకు చెందిన జస్టిస్ కౌంజెట్ అనే వ్యక్తి గార్డెన్ ప్రాంతంలో యుఎఫ్ఓ ల్యాండ్ అయింది. యుఎఫ్ఓ ఆబ్జెక్ట్ ను చూసి అతను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలోనే దాన్ని సైంటిస్టులకు అందజేస్తానని క్లౌన్స్ చెబుతున్నారు. న్యూజెర్సీలోని ఓషన్ సిటీ బ్రాడ్ వాక్ లో 15 ఏళ్ల యువకుడిపై దాడి జరిగింది. దాడి చేసిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డ యువకుడిని స్థానికులు హాస్పిటల్లో చేర్చారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. హ్యూమన్ స్మగ్లర్లు గ్యాంగ్ సభ్యుల కోసం టెక్సాస్ పోలీస్ శాఖ తీవ్రంగా వెతుకుతోంది. ఈ క్రమంలోనే వారు 29 మంది ఇల్లీగల్ ఫారినర్లను అదుపులోకి తీసుకుంది. అందులో ఒకరిని టాంగో బ్లాస్ట్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు అధికారులు. సౌత్ కరోలినాలోని వాల్టర్ బోరోలో ఒక భారీ మంకీ లేదా ఏప్ జాతికి చెందిన జంతువు తిరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే అది ఒక కుక్కపై దాడి చేసింది. ఆ జంతువుకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. స్ప్రింగ్లాండ్ లేక్ లో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీళ్లలో మునిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు లేక్ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే 44 ఏళ్ల జాన్ అనే వ్యక్తి శవాన్ని స్థానికులు బయటికి తీశారు. న్యూజెర్సీలోని ఫార్మసీలో ఇప్పుడు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కాంట్రసెప్టివ్ బర్త్ కంట్రోల్ కొనుక్కోవచ్చు. అయితే ఆయా ఫార్మాసిస్టులు తప్పకుండా ట్రైనింగ్ తీసుకోవాలని కొత్త చట్టం చెబుతోంది. పేషెంట్లు వాటిని కొనుగోలు చేయడానికి అర్హులా కాదా అని ఫార్మాసిస్టులు తప్పకుండా నిర్ధారించుకోవాలి. న్యూయార్క్, చికాగో ప్రాంతంలో వెనిజువలాస్ గ్యాంగ్ సభ్యులకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వాళ్లంతా అక్రమంగా టెక్సాస్ నుంచి యుఎస్ లోకి ప్రవేశించారు. అంతేకాదు వీళ్లు దొంగతనాలు, హత్యలు మొదలైన క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.